ఈరోజు భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 28వ శ్లోకం తెలుసుకుందాం. మన జీవితంలో మన కళ్ళకు కనిపించేది మాత్రమే ఉంది అని మనం నమ్ముతాం. ఎందుకంటే మనిషి పుట్టడము మన కళ్ళకు కనిపిస్తుంది, పెరగడం కనిపిస్తుంది, జీవించున్నాడా అంటే మన కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి బతికే ఉన్నాడు అంటాం. అయితే మనిషి మరణించిన తర్వాత ఇంకా మన కళ్ళకు కనిపించదు, అంటే మన ఇంద్రియాలకు కనిపించదు, అంటే కళ్ళకు కనిపించింది అంటే లేనట్టే మన భావన. అయితే మన కళ్ళకు కనిపించినది ఏదైనా కూడా లేనట్టేనా అన్న దానికి సమాధానము శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా చెప్తాడు. ఔవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత ఔవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. శ్లోకం మనం చదివేటప్పుడు ఎక్కడ సంయుక్తాక్షరం వచ్చినా ఆ సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరం పైన ఆఘాతం పడుతుంది, కాబట్టి ఆ కనెక్టివిటీ తోటి చదవాలి. ఇప్పుడు శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి పాడతాను, జాగ్రత్తగా వినండి. ఔవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత ఔవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఇప్పుడు శ్లోక అర్థం తెలుసుకుందాం. ఓ అర్జున, సమస్త ప్రాణులు పుట్టుటకు ముందు అవ్యక్తంగాను, పుట్టిన తర్వాత కొంతకాలం వ్యక్తంగాను, మరణించిన తర్వాత మళ్ళీ అవ్యక్త స్థితిలోకి వెళ్తాయి. ఇలాంటి దశలను చూసి ఎందుకు శోకించాలి అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనందరికీ చాలాసార్లు ఒక ప్రశ్న వస్తుంది, మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఈ ప్రశ్నకి సమాధానం ఈ శ్లోకంలో ఉంటుంది. జీవి పుట్టుకకు ముందు ఎక్కడుంటాడు, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఈ రెండు అవ్యక్తమైనవి, అంటే మన కళ్ళకు కనిపించనివి అనమాట, అంటే ఇంద్రియాలకు కనిపించనివి అనమాట. అందుకని మనం ఏమనుకుంటామంటే ఇంకా లేరు అనుకుంటాం. అదే శ్రీకృష్ణ పరమాత్మ ఇది ఒక మాయా అంటున్నాడు. ఈ మాయని, ఈ భ్రమను తొలగించడానికి భగవానుడు చెప్పిన మాటలే ఇవన్నమాట. ప్రతి జీవి కూడా 5 అవస్థలకు లోనవుతారు. పుట్టడము, బాల్యము, యవ్వనము, వార్ధక్యము, మరణము. ఈ 5 అవస్థలు తప్పవు జీవునికి. అలాగనే మనలో ఉండే చైతన్యానికి కూడా 3 దశలు ఉంటాయి. శరీరాన్ని ధరించడానికి ముందు, శరీరాన్ని ధరించిన తరువాత, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఇలా 3 దశలు ఉంటాయి. అంటే ఈ 3లో 2 అవ్యక్తమైన దశలు, 1 మాత్రం వ్యక్తమైన దశ. అంటే మన కళ్ళకు కనిపించే దశ శరీరాన్ని ధరించిన తర్వాత. శరీరంతో ఉన్నప్పుడు మాత్రము ఒక పేరు ఉంటుంది, ఆ పేరుతో మనం పిలుస్తాము, ఆ పేరుతో మనము రికగ్నైజ్ చేస్తాం. ఎందుకంటే మనం కేవలం ఆ శరీరాన్ని మాత్రమే, రూపాన్ని మాత్రమే చూడగలుగుతాం. మన ఇంద్రియాలు ఆ రూపాన్ని మాత్రమే పట్టగలుగుతాయి. కాబట్టి ఆత్మ శాశ్వతమైనది, అనిత్యమైనది అని చెప్పినప్పుడు ఆత్మకి ఈ శరీర ధారణ అనేది ఒక దశ మాత్రమే. శరీరం ఉన్నా కూడా ఆ చైతన్యం ఉంది, శరీరం లేనప్పుడు కూడా ఆ చైతన్యం అలానే ఉంది. చైతన్యంలో ఎటువంటి మార్పు లేదు, కానీ శరీరాన్ని ధరించడము, శరీరాన్ని విడిచిపెట్టడము ఇదే జరుగుతోంది. అలాంటప్పుడు దాని గురించి శోకించాల్సిన అవసరం లేదు అని చెప్తారు. ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి బంధువులు అంటున్నాము, బంధుత్వాలు అంటున్నాము, ఇవన్నీ కూడా ఆత్మస్వరూపాలే. మనము దానికి ఒక రూపం ద్వారా గుర్తిస్తున్నాము, ఆ రూపాన్ని మాత్రమే మనం చూడగలుగుతున్నాం. కానీ వాళ్ళలో ఉండేటువంటి ఆ చైతన్యం మనకు కనపడదు కదా. అసలైన రూపం ఆ చైతన్యమే, ఈ శరీరం కాదు. ఎందుకంటే ఆ శరీరం నశించిపోయేది. ఆత్మైనా కూడా అంతే. మనము ఒక మాసిపోయిన బట్టల్ని తీసేసి ఎలా కొత్త బట్టల్ని వేసుకుంటామో, అలాగనే జీర్ణమైన ఈ శరీరాన్ని వదిలేసేసి కొత్త శరీరాన్ని ధరిస్తుందన్నమాట. శరీరాలు మారుతాయి కానీ ఆత్మ మారదు అని దీని అర్థం. అందుకనే ఎప్పుడైనా కూడా దృశ్య వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు శాశ్వతం కాదు. ఎండమావుల్లో నీరులాగా మనకి ఇది శాశ్వతము అన్నట్టు భ్రమను కలిగిస్తాయి. అందుకనే వీటన్నింటినీ మిథ్యా వస్తువులు అంటారు, మిథ్యా ప్రపంచము అంటారు. ఉదాహరణకి మనం నిద్రపోయేటప్పుడు కళలు వస్తాయి కదా, కళలు నిద్రపోయేటప్పుడు మాత్రమే వస్తాయి. అంటే ఆ కళ నిజమా? కాదు. కళలో ఉన్నప్పుడు మాత్రమే అది నిజమని నమ్ముతాము. అలాగనే ఇప్పుడు మనం మాయలో ఉన్నాం కాబట్టి ఇదంతా నిజమని నమ్ముతున్నాం. ఒక్కసారి ఆ మాయ అనేది పక్కకు తొలగింది అంటే ఇది భ్రమ అని అర్థమవుతుంది. ఈ స్థూల శరీరంతో మనము మన ఇంద్రియాలతో ఈ ప్రపంచాన్ని మాత్రమే చూడగలుగుతాం. బియాండ్ దట్ మనం చూడలేము.
కానీ చైతన్యం అనేది సూక్ష్మ శరీరం, అది సూక్ష్మ దశ. ఆ సూక్ష్మ దశను మన ఇంద్రియాలు చూడలేవు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనలో ఉండే ఈ చైతన్యానికి ఈ శరీరం అనేది శాశ్వతం కాదు. ఈ రోజు ఈ శరీరాన్ని వేస్తుంది, రేపు ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది. అంటే ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనలో ఉండే ఈ చైతన్యానికి ఈ శరీరం అనేది శాశ్వతంగా ఉండదు. ఈ రోజు ఈ శరీరాన్ని ధరించింది, రేపు ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది. ఆ చైతన్యం అనేది మారిపోతూ ఉంటుంది, కానీ ఈ శరీరం అనేది వదిలేస్తుంది. మనమేమనుకుంటున్నాము, నేను అంటే ఈ శరీరం అనుకుంటున్నాం కాబట్టి ఇది లేకపోతే అసలు నేను లేను అనుకుంటాం. కానీ ఆ చైతన్యానికి ఇది ఒక దశ మాత్రమే. ఈ రోజు దీంతో ఉంది, రేపు ఇంకొక శరీరంని, మనం బట్టల్ని ఎలా మారుస్తామో అలానే అది శరీరాలను మారుస్తూ ఉంటుంది. అది తెలుసుకోవడమే జ్ఞానము, మోక్షానికి మార్గము అంటారు. అందుకనే మనిషికి ఉండేటువంటి ఈ అరిషడ్వర్గాలు, శత్రువులు, మిత్రులు, రాగద్వేషాలు, కోపతాపాలు, ఈర్షాదేశాలు, ఇవన్నీ ఏవైనా సరే ఈ శరీరం ఉన్నంత వరకే, ఈ శరీరానికి మాత్రమే వర్తిస్తాయి, లోపల ఉండే చైతన్యానికి కాదు. ఇవన్నీ కూడా ఈ శరీరానికి పట్టిన దౌర్భాగ్యాలే. సో ఇదండి వీడియో. ఈ వీడియో ద్వారా మీరు కూడా మీ జీవితానికి ఉపయోగపడే ఏదో ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు.